అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడు అనగానే ప్రధానంగా గుర్తు వచ్చే వాటిలో ఒకటి వేణువు అయితే రెండవది వెన్న. శ్రీకృష్ణుడికి చిన్నప్పటి నుండే వెన్న దొంగ అనే పేరు ఉంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే శ్రీకృష్ణుడు వెన్నను దొంగలించడంలో ఒక గొప్ప తత్వం దాగి ఉంది. ఈ వీడియోలో ఆ తత్వం ఏమిటో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతు తెలపండి. అసలు వెన్న తయారయ్యే విధానం ఏమిటి? ముందుగా పాలను కాచి తోడు పెట్టి పెరుగుగా మారిన తర్వాత దానిని చిలికితే వెన్న వస్తుంది. ఇది సాధారణ ప్రక్రియ. దీనిని మనం సరిగ్గా విశ్లేషిస్తే ఇందులో చాలా గొప్ప తత్వం ఉంది. పాలని గనక ఒక బ్రహ్మచారిగా పోలిస్తే అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. వ్యక్తి అన్నాక అనేక కోరికలు ఉంటాయి. అవి సాధారణంగా పలానా వస్తువు కావాలి అలాంటివి అయ్యుండొచ్చు, లేదా స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ కానీ. యవనంలో ఇలా కలిగే అనేక కోరికలని పాలన గాని కాచినట్టు బ్రహ్మచర్యంలో ఆ కోరికలు అన్నిటినీ అదుపులో ఉంచుకోవాలి. తర్వాత వ్యక్తికి జరిగే వివాహమై పాలను తోడు వేయటం. అందుకే తెలుగులో కూడా వివాహం జరిగితే తోడు నీడ అని అంటారు కదా. తోడు వేసిన పాలు గడ్డకట్టి పెరుగుగా మారటమే సంతానం కలగటం. సంసారం అంటేనే ఎన్నో ఒడిదుడుకులు, కర్తవ్యాలు, బాధ్యతలు ఉంటాయి. వాటిలో కొన్ని కుటుంబ పాలన, పోషణ, కుటుంబానికి గల అవసరాలు, ఉద్యోగాలు, చదువులు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఎన్నో సన్మానాలు, అవమానాలు, ఇలా ఎన్నో ఘట్టాలు జరుగుతాయి. అయితే వీటిలో కొన్ని పుష్ప బాటలా ఉంటే కొన్ని ముళ్ళ బాటలా ఉంటాయి. కొన్ని మొయ్యలేని భారంతో పెద్ద పర్వతంలాగా కూడా ఉంటాయి. వ్యక్తి ఈ సంసారంలో మజ్జిగలాగానే తీవ్రంగా మదించబడి ఆఖరికి వైరాగ్యం, తద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. అదే పెరుగుని లేదా మజ్జిగని చిలకగా వచ్చిన వెన్న. ఈ వెన్న అంటే మనిషికి కలిగే వైరాగ్యం, తద్వారా జ్ఞానమే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియము. ఈ లీలలో అంతరార్థం ఏమిటంటే వ్యక్తి కనీసం తన ఆఖరి దశలోనైనా సరే జ్ఞానాన్ని పొందాలి అని. ఒకవేళ అది గనక యవనంలోనే పొందితే ఇంకా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.